హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మీరు చావుని ఎలా చూస్తారు? మీకు మరణం పట్ల భయం ఉందా? ఈ మరణాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇద్దరు కొన్ని క్షణాల తేడాతో ఈ భూమిలోకి వచ్చారు. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు కదా, ఎవరి ముందు ఎవరి తర్వాత అనేది ఎవరు చెప్పలేరు కదా. చచ్చిపోవడం కాదు, మనం అందరం వచ్చిపోయేవాళ్ళం. ఎక్కడి నుంచో వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు మమ్మల్ని షూట్ చేయడానికి మా గెస్ట్ హౌస్కి, అయిపోయింది, వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆయన బాధపడతారా మీరు? ఏం లేదు, అది వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే చచ్చిపోవడం అంటారు, దాన్ని వచ్చిపోవడం అంటారు. మనం తెలియక మా రాంగ్ వర్డ్స్ స్టార్ట్ అయిపోయింది, చచ్చిపోతారని. వచ్చిపోయేవాళ్ళు మన అందరం చచ్చిపోవడం కాదు అనేది మాకు క్లారిటీ అర్థం. షూట్ చేసుకున్నారు, మీకు ఏం కావాలో చూసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అట్లా నేను కూడా ఈ ప్రపంచంలో మేము ఇద్దరం వచ్చాము. ఇది కొంచెం ఊరు గేదెలు వేగలు కాదు, పొలం పనులు చేసాం, ఫైటింగ్లు చేసాం, ఫైట్ మాటలు అన్నాం, ఇది అన్నా, ఇది మీ వీడియోల ముందు మాట్లాడాం, అందరూ అన్నాం, వచ్చి వెళ్ళిపోతున్నాం. చచ్చిపోయేవాడికి బయట ఉండేవాళ్ళకే ఫీల్ చచ్చిపోయాడు అదే, కానీ చచ్చిపోడికి ఏం తెలియదు. వాడే హ్యాపీ. చచ్చిపోయిన విషయం బయట వాళ్ళకి ఇబ్బంది, కానీ చచ్చిపోయినాడు కాదు. అప్పుడు మెయిన్ కంటెంట్కి ఎవరు బాధ ఎవరికి ఉండాలి? చచ్చిపోయినట్టు ఉండాలి. వాడికి లేని వాడు హ్యాపీగా పడుకున్నాడు శవం అయ్యి, చూసేవాళ్ళు మనకెందుకు? కనకలేని దురద కత్తికి ఎందుకు అంటారు కదా. గాఢ నిద్రపోతున్నాడు అనుకో, వాడు దున్నపోతున్నాడు, నిద్రపోతున్నాడు అంటాం, మనిషి అయ్యాడు. అది దానిలో రెండుకో మూడో విషయం, నేనున్నాను చెప్పి మరణం నా దగ్గర రాదు. మరణం వస్తే నేనున్నా, నాకు భయం ఏంటి? రెండు కలవు అయ్యి. ఆ కలవకపోవడమే సృష్టి రహస్యం. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ లో మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే, మాకు ధ్యానంలో కూర్చున్న అనుభవం చెబుతున్నారు. కొంచెం గురువులు చెప్పిన విషయాలు ఏంటంటే, దేవుళ్ళు మనం వచ్చిన తర్వాత క్రియేట్ చేసుకున్నాం మనకు తగ్గట్టుగానే. మనుషులు చేసిన దేవుడు మనం చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడుగా. జిడ్డు కృష్ణమూర్తి అన్నారంట, అంటే మనం సృష్టిస్తున్న దేవుళ్ళమే, మనం సృష్టిస్తున్న దేవుడి నుంచి మాట్లాడుకుందామా? దేవుంటి అప్పుడు ఏమనంటే, మనం చూస్తున్న దేవుళ్ళ గురించి మనం మాట్లాడితే అది గొడవలు వస్తున్నాయి, అవి పాంత భేదాలు వస్తున్నాయి. ఎందుకంటే పాంతానికి తగ్గట్టు ఒక దేవుడు క్రియేట్ చేసుకున్నారు, మనిషి క్రియేట్ చేశాడు కాబట్టి. అంటే నాకు ఒక అమెరికాలో ఉండాలనుకోండి, నాకు తగ్గట్టుగా నా శైలి తగ్గట్టుగా ఒక జీసస్ క్రియేట్ చేసుకున్నారు. భారతదేశంలో ఉన్నాం, మన శైలి తగ్గట్టు ఒక రాముడు, కృష్ణుడు, అలాంటి మనం ఒక క్రియేట్ చేసుకున్నాం. అందుకని మనం వాళ్ళన్నా తప్పు, వాళ్ళు మనలన్నా తప్పు. అందుకని మేమేమైపోయామంటే, మనం సృష్టికున్న దేవుళ్ళ గురించి మనం మాట్లాడకూడదు, అది పాంత భేదాలు విభాదాలు వస్తున్నాయి. కాబట్టి మనం సృష్టించిన దేవుడి గురించి మాట్లాడదామని ఇద్దరం ధ్యానంలో కూర్చొని డిసైడ్ అయ్యాం అనమాట. మనల్ని సృష్టించిన దేవుడు ఎవరైనా తెలుసుకున్నారు మీరు? ఎవరు? మనం సృష్టించిన దేవుడి గురించి మాట్లాడుకోవాలంటే, ఆయనకి రూపం ఉంటే 1 కిలో వంకాయలు ఇంత ఉండేది, లేకపోతే 1 టన్ను ఇంత ఉంటుంది అనేది సైజు అని చెప్పొచ్చు. సైజు లేనిది, రూపం లేనిది, ఆకారం లేని దాని గురించి మనం దాన్ని వర్ణించలేము కదా. ఫస్ట్ ఇదొకటి అక్క. ఇదొకలే ఏంటంటే, భగవంతుడు మాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుభవం వచ్చింది. ఏంటి మనుషులు లేండి నాని ఎట్లా సృష్టించావు, ఏంటి అసలు, ఏంటి నీ ఏం సరదా ఏంటి నీకు? సృష్టించి అందరు మంచి వాళ్ళు సృష్టించారు, ఒకటేంది కోపం అంటున్నాడు, ఒకటేంటి అట్టున్నాడు, ఎట్లా ఏంటి సో మెనీ డైమెన్షన్స్ లో నేను నమ్మలేక ఉండరు జనం అంతా. భగవంతుడు నువ్వు సృష్టించేవాళ్ళవి ఎందుకు సో మెనీ డైమెన్షన్ లో ఎందుకు సృష్టించావు? అప్పుడు ఆయన అడుగుతున్నప్పుడు లోపల అంతరాత్మ మాకు ఒక సమాధానం ఇస్తుంది. ఇప్పుడు అంతరం లోపల కాదు, నువ్వు ఓ రామలక్ష్మణులారా పేకాట ఆడుతున్నావు, నువ్వు పేకాట ఏంగిలే అన్ని ముక్కలన్నీ కరెక్ట్గా వచ్చినావు అనుకో, ఆడి కిక్ ఏమైనా ఉంటుంది నీ దగ్గర? చాలా బోరుగా ఉంటుంది. అన్ని సెక్షన్స్ జరుగుతుంటే పిచ్చోళ్ళారా, ఇలాంటి వాళ్ళు సో మెనీ డైమెన్షన్, సో మెనీ మెంటాలిటీతో తయారు చేసింది మీ సరదాగా ఆడుకోవడానికి కోసం. వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, వాడు అడ్డం వస్తాడు, మీరు ఇటు అడ్డం ఎట్లా వెళ్ళాలి, వాడు ఇట్లా వాడి నుంచి ఎలా దూకాలని నీకు ప్రయత్నించాలి కదా. బోరు కొట్టదు నీ జీవితం. వచ్చిన అంత మంచిగా జరుగుతుంది, నువ్వు అనుకున్న అందరు మంచోళ్ళు, నువ్వు అనుకున్న అందరు జరుగుతుంది అనుకోండి, కిక్కే ఉన్న జీవితంలో. అప్పుడు అనిపించింది, భగవంతుడా నువ్వు ఏది చేసినా కరెక్ట్గానే చేస్తావు, నువ్వు ఏది మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతావు. ఆయనకు బోరు కొట్టి ఇంతమంది తయారు చేసుకున్నాడు ఆయన్ని. అందుకని మేము కూడా హ్యాపీగా, ఇంతకుముందు వాడు అలాంటి వాళ్ళు అనుకునేవాళ్ళు, ఈ ఆత్మస్థితికి వెళ్ళిన తర్వాత అందరూ మంచి వాళ్ళు సరదాగా ఆడుకొని యాక్చువల్ ఏంటంటే గురుగారు, ఏంటంటే మనం అంతా కల్లా ఉన్నాం. ఇప్పుడు కళ్ళను మాడుకున్నాం, మనం అందరూ కళ్ళ కెమెరా చేస్తున్నారు, మీరు మాడుతున్నారు, కళ్ళ ఉండదు కాబట్టి దీనికి ఇదంతా ఒరిజినల్ అనుకొని మన ఫీల్ అక్కర్లేదు, అంత కళ. జీవితమే ఒక కళ. నిద్రపోయిందా కళ్ళ ఉండటం, మనం నిద్రపోయి గాఢ నిద్రలో కళలేని స్థితిలో ఉన్నదే నువ్వు నిజ జీవితం. అది అక్కడ నిజంగా మెలకువ, అది జ్ఞానం. మెలకువ. ఈ ధ్యానం అంటే ఏం లేదు గురుగారు,
ప్రపంచంలో ఉండి వాటి లోపలే ఉండకుండా వాటిని సాక్ష్యంగా ఉంటే జ్ఞానం ధ్యానం అంటే ఇంకేం లేదు మేము తెలుసుకున్నది అది. నీకు నువ్వే సాక్షి అయిపోతావు. నీ శరీరానికి, నీ ప్రయాణానికి. మనం అంతా సరదాగా ఈ ఉండే 4 రోజుల నాటకంలో సరదాగా ఆడటానికి వచ్చాము. ఎవడిని తప్పు పట్టడానికి కాదు. వాడి పాత్ర వాడు పోషిస్తున్నాడు, నా పాత్ర నేను పోషిస్తున్నాను. అర్థమైందా? అందుకని అన్ని పాత్రలు మంచియే. నాటకం ఫేవర్గా జరిగే పాత్రలన్నీ. ఈ ఆధ్యాత్మిక మార్గము మిమ్మల్ని శక్తివంతంగా ఉంచి మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీకు జ్ఞానం వైపు నడిపిస్తుంది అనుకో. కడుగుతుంది, ప్రక్షాళన చేస్తుంది. ఏం లేదు, కడగటం అంటే ఏం లేదు గురుగారు. నా పేరు మీద ఉండే మంచి కాంక్ష ఉండేది, దాని మీద కాంక్ష తీసేసింది, కడిగేసింది. ఆ తర్వాత తిండి మీద ఎక్కువ కాంక్ష ఉండేది, తిండి మీద కడిగేసింది. అంటే ధ్యానంలోకి వస్తే ఏమిటంటే మొత్తం కట్ చేస్తుంది, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అవుతాయి, కలుపు ముక్కలు ఏరేస్తుంది. అంతే కదా. ఇంతకుముందు దేహ మమకారం ఎక్కువ ఉండేది, ఇప్పుడు తీసేసింది. షాపింగ్ చుట్టూ తిరుగుతున్నాడు, అలాంటి ప్యాంట్లు షర్ట్లు కొనాలని. ఇప్పుడు ఈ కాస వేసుకోండి, ఇది కొనాలని వెళ్ళాల్సిన అవసరం లేదు. మా అసిస్టెంట్కి ఇచ్చినప్పుడు 2 మొత్తం 2 తీసుకుని తీసుకొస్తాను. ఎందుకు జీన్స్ ప్యాంట్లు కావాలంటే అది ఎట్ట ఉండదు, ఆ బ్యాండ్ ఎట్ట ఉండదు, ఈ బ్యాండ్ ఎట్ట ఉండదు, కలర్ కాంబినేషన్స్, కింద షూ కాంబినేషన్ ఎలా ఉండదు ఫీల్ అవుతుంటాం. ఇప్పుడు ఏ కాంబినేషన్ అవసరం లేదు, ఒకే కాంబినేషన్ భగవంతుడి కాంబినేషన్. ఇప్పుడు 7 రంగుల ఇంద్రధనస్సు ఈడు వచ్చిన నా వయసుని అట్లే ఒక పాట రాశాడు. ఈ 7 రంగులని కలిపితే వచ్చే చివరికి తెలిపే టోటల్ చేసి తెలుపు. అందుకని ఏం లేదు గురు, ఈ ఆత్మ ఫైల్లోకి ఏంటంటే మనకు కావాల్సిన బయట ప్రపంచ విషయాలు కట్ చేసుకురావటమే. చక్క 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 కట్ చేసుకో, మన అంతా మనం కట్ చేసుకో, బయట కట్ చేస్తే కోపం వస్తుంది. ఈ ప్రయాణంలో మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎలా ఉంటేనే మంచిది, అలా లేకపోతే మంచిది అవసరం లేదు. దేహానికి ఈ ప్రపంచ విషయాల్లో కొన్ని రుగ్మతులు రావచ్చు, పోవచ్చు, పోయేదానికి ఏమైనా రావచ్చు, మనకేం ప్రాబ్లం అవసరం లేదు. అర్థం కదా? ఇప్పుడు ఒక రాయికి రాదు, రాయికి జ్వరం వస్తుంది, జలుబు వస్తుందా రాదు. షుగర్ ఉంటుంది, బీపీ, థైరాయిడ్, ఇలాంటి కొన్ని డాక్టర్లు చెప్తున్న పేర్లు ఉన్నాయి కదా. ఈ యోగ మార్గంలో, ధ్యాన మార్గంలో, ఆహారం వల్ల, ప్రాణాయామము, కపాళీభాతు, సూర్య నమస్కారం వల్ల ఇప్పటికి అట్లాంటి షుగర్ కానీ బీపీ 60 సంవత్సరాలు ఏంది అలాంటివి ఏమి లేవు. షుగర్, బీపీలు, బ్లడ్ ప్రెషర్స్ లాంటివి ఏమి లేవు. ఆకలి కానీ అన్ని కరెక్ట్ గా ఉంటుంది. ఇది గొప్ప సందేశం కదా. ఇప్పుడు అందరూ కూడా డబ్బుతో బాధపడుతున్నారు, కీర్తి కండూతితో కొంతమంది బాధపడుతున్నారు, రకరకాలు జరుగుతుంది కదా. చక్కగా ఎంత డబ్బులు ఉన్నా కానీ వాడు తినలేడు, నిద్రపోలేడు, ఏమీ చేయలేడు, హాస్పిటల్ డబ్బులు పెట్టడం అయిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మీరు ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఇప్పుడు ఏంటి, ఈ ఆత్మ మార్గం ద్వారా ఆరోగ్యం వస్తుంది, ఆత్మ నెమ్మది వస్తుంది, ఆ ఏకలత హ్యాపీగా పండుకుంటున్నాము, చేసే పని మీద క్లారిటీ ఉంది, మాట మీద మనకు నాకు ఉంటుంది, ఇనే దాని మీద ఒక పొట్టు ఉంటుంది, మన మీద మనకు కంట్రోల్. కోపతాపాన్ని మన మీద బలమైన మాట్లాడితే దాని మీద రియాక్షన్ అవ్వకుండా ఉంటుంది. తెలిసి వాళ్ళు ఏదో కోపంలో ఉండరు, ఏ ఎమోషన్లో ఉండడు పాపము అని. పట్టు అంటే అదుపులో ఉంచుకోవటమే పట్టు. ఎన్ని కంట్రోల్ వస్తున్నాయి. శరీరం బరువు పెరగకుండా, మనసుని జాగ్రత్త చేసుకోవాలి, అహంకారం బరువు పెరగకుండా, ఒళ్ళు బరువు పెరగకుండా, అలాగే నాలుకని కంట్రోల్ చేసుకొని రుచిపరంగాను, మాట పరంగాను ఇదంతా మీరు సాధించుకుంటూ వస్తున్నాం. ప్రయాణం జరుగుతుంది. మాటల్లో మీకు చెప్పిన మాటల్లో మాకు ఆధ్యాత్మిక మార్గం వల్ల అంటే కంట్రోల్ ఏంటంటే మా రజనీకాంత్ కూడా అన్నారు, అది ఎలాంటి రాజకీయ నాడు కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా కానీ లాస్ట్లో సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ మార్గం రావాలని రజనీకాంత్ గారు ఒక మీటింగ్లో చెప్పారు. అట్లే మాకు అనుభవం అనమాట. ఏం లేదు, కొంచెం కొంత తొందరగా వస్తారు, కొంతమంది కొంచెం వెళ్ళిన తర్వాత వస్తారు. ఇప్పుడు మీరంతా 55 ఏళ్ళ 57 మీకు ఎంత వయసు? 60 వస్తుంది, 60 దగ్గరికి వచ్చారు 1 అట్లా. అలా కనిపించట్లేదు కదా మీరు, మీకు కూడా అలా అనిపించట్లేదు? మాకు అనిపించట్లేదు, శరీరం మీకు తెలుసు, మాకు తెలుస్తుంది కదా. మాకు నిజంగా మేము ఊర్లో పొలం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నామో అట్లే లేకోవటం కానీ, కూర్చోవటం కానీ అంతే ఫీల్ అనిపిస్తుంది మాకు. చాలా అద్భుతంగా ఉంది.